ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చినాం. ఇక నిన్న ఈవినింగ్ పోయినాం 5 o'clockకి. ఇప్పుడు నియర్లీ 7-7:30 అవుతుంది. దర్శనం అయిపోయింది. 26 hours ఉన్నాం కదా. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. బ్యాగ్ అన్నీ తీసుకొని బస్సు కూడా ఇంకా బుక్ చేసుకోవాలి. ఇప్పుడు అడిగి పోయినా బుక్ చేసుకోవాలి. జనగాం బస్ స్టాండ్లోకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు బస్ ఎక్కాలి. బస్ ఎక్కి హైదరాబాద్కి వచ్చినాక హైదరాబాద్ దారిలో బస్ బుక్ చేసుకోవాలి. తిరుపతికి చూపిస్తా బుక్ చేసుకునేటప్పుడు. ఇప్పుడైతే బస్ ఎక్కుదాం ఫస్ట్ వెళ్ళి. ఫైనల్లీ జనగాం బస్ స్టాండ్ దగ్గర ఎల్లో కార్ ఉంటే ఎక్కేసి స్టార్ట్ అవుతున్నాం. ఎందుకంటే బస్సెస్ లేవు మళ్ళీ. ఎందుకంటే నైటే బస్సెస్ ఉంటాయి కదా తిరుపతికి హైదరాబాద్ నుంచి. సో జల్దీ పోవాలి. ఆల్రెడీ టైం వచ్చేసి 7:43 అవుతుంది. సో డబ్బున పోవాలి కాబట్టి ఇక్కడైతే ఒక కార్ ఉంది. 200 రూపీస్ అంట హైదరాబాద్కి. చలో ఈ కార్ ఎక్కేసి స్టార్ట్ అవుదాం. ఇప్పుడే జనగాంలో క్లూజర్ ఎక్కైతే స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. అది ఇక్కడ నుంచి మేము వెళ్తున్న ప్లేస్ ఉప్పల్కి వెళ్ళినాక మళ్ళీ అక్కడ నుంచి ఎల్బీ నగర్కి వెళ్ళి అక్కడ మన బుక్ చేసుకున్న బస్సు అయితే అక్కడ ఉంటుంది. ఇంకా బుక్ చేయలే. ఎల్బీ నగర్ నుంచి చాలా వెహికల్స్ ఉంటాయి. ఇప్పుడు దారిలో బుక్ చేస్తాం. ప్రజెంట్ మనం ఇప్పుడైతే భువనగిరి దాటినాక టోల్ గేట్ ఉంటుంది కదా, ఆ టోల్ గేట్ దగ్గర ఉన్నాం నియర్ బైలో. దాన్ని ఇప్పుడు మనము ఇంతవరకు బస్ బుక్ చేసుకోలేదా, ఇప్పుడైతే బస్ బుక్ చేసుకున్నాం. ఫైనల్గా వెహికల్ అయితే దిగినాం. ఇప్పుడు వెహికల్ అయితే దిగి వల్ల నాగోల్ సైడ్ వెళ్ళాలి. స్టార్ట్ అయితే ఉంటాం. ఎల్బీ నగర్ బోటింగ్ పాయింట్కి అయితే రీచ్ అయినాం. ఇప్పుడు ఇక్కడ ఇదేంది అనుపమ ఫర్నిచర్స్ అని ఉంది. ఇక్కడ ఒకటి ఇచ్చుకుంటా అన్నారు. సో ఇక్కడికైతే వచ్చినాం. మా బస్సు ఇంకా రాలే. మేము బుక్ చేసుకుంది యశ్వంత్ ట్రావెల్స్లో బుక్ చేసుకున్నాము బస్సు అయితే. బస్సుకి ఇంకొక 5 minutes అట్లా టైం ఉంది. జర టైం పాస్ చేస్తున్నాం వచ్చి. దారిలో ఇంతకుముందు టిఫిన్ చేసి ఉండే ఇక్కడ ఆగిన దగ్గర. బస్సు వచ్చినాక రికార్డింగ్ చేసి మళ్ళీ ఒకసారి చూపిస్తా. బస్సు వచ్చినాక డిప్రెషన్ బస్సు ఎక్కినాక ఎట్లుంటుంది ఏంటి అని కూడా చూపిస్తా. ఇది మన బస్సు. ఫైనల్గా బస్ అయితే ఎక్కినాం ఇప్పుడే ఎల్బీ నగర్లో. బస్ అయితే అనుకున్నట్టు కాకుండా మంచిగానే ఉంది. మనకి 2 టికెట్స్ కాస్ట్ వచ్చేసి 1100 పడ్డది. తక్కువనే. మేము జస్ట్ 11:15కి బస్ అయితే మేము 10 o'clockకి బుక్ చేసుకున్నాము. మంచిగా తక్కువ ప్రైస్కి వచ్చింది. రైట్ మరి పడుకోవాలిగా, ఆల్రెడీ 12 అవుతుంది. గుడ్ మార్నింగ్. ఇప్పుడే దిగుతున్నాం. మార్నింగ్ 10 అవుతుంది. ప్రజెంట్ తిరుపతిలో దిగేసి ఒక శ్రీవారి మెట్లకి బస్ చూసుకోవాలి. లైక్ మీరు ఇప్పుడు ట్రావెల్ బస్సెస్లో ఇట్లా ట్రావెల్ చేసి వచ్చినట్టయితే మీరు బస్ స్టాండ్ నియర్ బైలో దిగుతారు. అక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడే దొరుకుతాయి శ్రీవారి బస్సెస్ అయితే. నియర్లీ 2 kilometers అయితే వాక్ చేసుకుంటూ వచ్చినాం ఇక్కడ బస్ ఎక్కడానికి. ఫైనల్లీ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి శ్రీవారి మెట్ల బస్సు అయితే ఎక్కినాము. మా బస్సు మేము హైదరాబాద్ వచ్చిన బస్సు వచ్చేసి అది బస్ స్టాండ్కి నియర్ బై 1 kilometer ముందే ఆపింది. 1 kilometer వచ్చి బస్ స్టాండ్కి వచ్చినాం. బస్ స్టాండ్కి వచ్చినాక ఎవ్వరూ చక్కగా చెప్పలే. ఇక మేమే ఒక 2-3 ఆటో అన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పుండే రైల్వే స్టేషన్ దగ్గర ఒక బస్ స్టాండ్ దగ్గర దొరుకుతాయని. సో రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బస్ స్టాండ్ దగ్గరకు వస్తే ఇక్కడ శ్రీవారి మెట్లు అల్పిరి మెట్లు బస్సు ఉంది. అల్పిరి మెట్ల బస్సు అయితే బస్ స్టాండ్లో అవైలబుల్ ఉంది. ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న బస్ స్టాండ్లో మాత్రమే శ్రీవారి మెట్ల బస్సు. సో అందుకే వీటికి వచ్చేసి ఎక్కినాం. మేము ఇప్పుడే అల్పిరి మెట్లు క్రాస్ అయ్యి శ్రీవారి మెట్ల దగ్గర పోతున్నాము. రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మెట్లు 20 kilometers అంట. మాకు బస్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 40 rupees పడ్డది శ్రీవారి మెట్ల దగ్గరికి. సో ఇప్పుడే అల్పిరి మెట్లు అయితే క్రాస్ అయినాము. ఇప్పుడే శ్రీవారి మెట్ల దగ్గర బస్ దిగినాం. బస్ దిగేసి వెళ్తున్నాం. శ్రీవారి మెట్లు ఎక్కడానికి ఒక కారణం ఏంటంటే యాక్చువల్గా మేము ప్రతిసారి అల్పిరి మెట్లు ఎక్కుతాము. బట్ ఈసారి శ్రీవారి మెట్లు ఎందుకు ఎక్కాలనుకుంటున్నాం అంటే శ్రీవారి మెట్లు ఎక్కితే కొంచెం తక్కువలో అయిపోతుంది, తక్కువ టైం తీసుకుంటుంది అనే ప్రాసెస్. ఎందుకంటే మేము నెక్స్ట్ అరుణాచలం ప్లాన్ ఉంది కదా. సో వాడికి వెనక కొంచెం ఇబ్బంది పడుకుంటుంటామని శ్రీవారి మెట్లు ప్రిఫర్ చేసినాం అల్పిరి మెట్లు బదులు.
శ్రీవారి మెట్లు ఎక్కాలనుకున్న వాళ్ళు ఇక్కడ దిగుతారు వెహికల్స్లో, లైక్ ఆటోస్, బస్సెస్ అన్ని ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి ఇక్కడికి. దెన్ ఇక్కడికి వచ్చినాక ఈ దారిలో వెళ్తే శ్రీవారి మెట్లు ఉంటుంది. అదే ఇక్కడ పక్కన టాయిలెట్స్ ఇంకా వాష్రూమ్స్ ఫ్రెష్ అప్ కావడానికి ఉంటుంది. నేనైతే ఇక్కడనే బ్రేస్ చేస్తున్నా. ఫ్రెష్ అప్ అయ్యి మేము శ్రీవారి మెట్లకి స్టార్ట్ అయినాము. శ్రీవారి మెట్లు ఎక్కడానికి వెళ్ళేదారిలో స్టార్టింగే ప్రసాదం అయితే పెట్టారు. శ్రీవారి మెట్లు మేము ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము. మనకి ఇక్కడ ప్రసాదాలు అయితే పెడుతున్నారు, అందరూ తింటున్నారు. పెట్టుండే ప్రసాదం మేము కూడా తినేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. శ్రీవారి మెట్లు స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అందరు ఇక్కడ మొక్కి కొబ్బరికాయ కొట్టి మెట్లు స్టార్ట్ చేస్తారు. మెట్లు ఇక్కడ నుంచి ఫస్ట్ మెట్లు స్టార్టింగ్ మొక్కి స్టార్ట్ అయినాం. ఇంకా స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. ఈ శ్రీవారి మెట్లు టోటల్ వచ్చేసి 2388 స్టెప్స్ ఉంటాయి. ఓవరాల్గా 2.8 కిలోమీటర్స్ అట్లా ఉండొచ్చు. ఇదైతే మార్నింగ్ 6కి అట్లా ఓపెన్ చేస్తారు మెట్లు ఎక్కే దారి. మళ్ళీ 5:30 వరకు ఈవినింగ్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఇది వచ్చేసి నియర్లీ దూరం ఉంటుంది చాలా, లైక్ తిరుపతి బస్ స్టాండ్ నుంచి 15 కిలోమీటర్స్ దూరము. ఇది శ్రీనివాస మంగపురం అనే నియర్ బై లొకేట్ అయి ఉంది. మనం ఈ శ్రీవారి మెట్లు స్టార్ట్ చేసే ముందు కిందనైతే లగేజ్ కౌంటర్ ఉంటుంది, అక్కడ లగేజ్ ఇస్తే మళ్ళీ మనం పైన ఎక్కడ రీచ్ అవుతామో అక్కడికి వస్తాయి. ఈ వెళ్ళేదారులు అయితే ఒక ఫుడ్ స్టాల్స్ అట్లాంటివి ఏం లేవు. అసలు అల్పిర్లు అయితే చాలా ఉంటాయి, బట్ ఇక్కడైతే ఏం లేవు. ఓన్లీ రెస్ట్ రూమ్స్, వాటర్ అయితే దొరుకుతుంది దారిలో. ఈ శ్రీవారి మెట్ల దారిలో అయితే మొక్కల మెట్లు ఉంటుంది కొన్ని, అవైతే నేను మొక్కల మీద ఎక్కుతున్నా. చాలా కష్టంగా ఉంది కానీ పర్లేదు. ఇంకా చాలా మంది అయితే మొత్తం మొక్కల దారిలో కూడా వెళ్తారు. దెన్ మేము 1000 స్టెప్స్ దగ్గరకు వచ్చినాం. ఇప్పుడే 1000 స్టెప్స్ అయిపోయింది. ఇక్కడ అనిపిస్తుంది 1000 స్టెప్స్. ఇప్పుడే 1000 స్టెప్స్ కంప్లీట్ చేసుకొని పోతున్నాం. ఇక అయినా కొంచెం దమ్మ అవుతుంది చెప్పాలంటే. ఇప్పుడు మనం అదే ఇంట్లో ఉన్నాం అనుకో, ఒక పాల ప్యాకెట్ తెమ్మన్నా మన ఇంట్లో వాళ్ళు, అబ్బా ఇంకా గల్లీ దాకా పోవాలనుకుంటాం. ఇక్కడ ఎక్కుతుంటే అదొక హ్యాపీనెస్. కొంచెం కష్టం ఉంటుందేమో, బట్ ఎక్కుతుంటే హ్యాపీనెస్ మాత్రం చాలా బాగుంటుంది. 2000 మెజర్ రీచ్ అయింది ఇప్పుడే. కొంచెం కాలు నొప్పులు ఉన్నాయచ్చు, బట్ ఆ దేవుని దర్శించుకుంటే అసలు ఎటువంటి నొప్పి ఉండదు, చాలా బాగుంటుంది. కొంచెం లైట్ పెయిన్ ఉంది, పర్లేదు. ఫైనల్లీ శ్రీవారి మెట్లు అయితే రీచ్ అయినాం. మొత్తం 2380 మెట్లు ఉంటాయి చూడండి. మొత్తం శ్రీవారి మెట్లు అయితే రీచ్ అయినాం. ఇన్ని మెట్లు ఎక్కువ వచ్చినాం, కనీసం SSD టోకెన్స్ కూడా దొరకలే. దారిలో SSD టోకెన్స్కి అడుగుతున్నామో పైన వెళ్ళి తీసుకోవాలన్నారు, పైన అడుగుతున్నామో కిందనే తీసుకోవాలి, ఇక్కడ దొరికేనా అన్నారు. ఫైనల్లీ కొండ మీదకి అయితే రీచ్ అయినాం శ్రీవారి మెట్ల ద్వారా. ఇప్పుడు ముందుకెళ్ళి రూమ్స్ తీసుకోవడం ఎట్లా అయింది అనేది ప్లాన్ చేద్దాం. మనం ఏ ప్లాన్ లేకుండా వచ్చినాం కదా, ఏదో ఒకటి చూసుకోవాలి ఇప్పుడు. ఇక శ్రీవారి మెట్లకి ఇక్కడ ఒక జీప్స్ ఉంటాయి కదా, ఆ జీప్ ఎక్కినాము. ఇట్లా జీప్స్ టైప్లా. ఇక్కడ నుంచి మేము వెళ్తున్న ప్లేస్ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ 100 రూపీస్ రూమ్ చూసుకోవాలంట. అడిగి పోయినాక 100 రూపీస్ రూమ్ దొరకదో తెలియదు. మ్యాక్సిమం ఇక్కడ ఎవరు అడిగినా దొరకదు, రేపే అంటున్నారు. చూద్దాం, మన లక్ ఉంటే దొరుకుతుంది, లేకుంటే లేదు. అసలు తిరుపతిలో మామూలు రష్ లేరు. అసలు ఈరోజు అయితే దర్శనం వచ్చేసి 30 అవర్స్ అంటున్నారు. నిన్ననైతే 30 అవర్స్ నుంచి 40 అవర్స్ పట్టిందంట. ఇక మేము అసలు ఎట్లయితే దర్శనం ఏమో ఏం తెలీదు. ఫస్ట్ అయితే ఇక ఇప్పుడే వచ్చినాం కదా, చూడాలి, ఏదో ఒకటి చూసుకొని స్టార్ట్ అవ్వాలి. అసలు మనం ఊహించని విధంగా జరిగింది. అసలు వీడికి వచ్చేదేమో కానీ తిరుపతి ట్రిప్ అసలు నియర్లీ ఒక 70 గేట్స్ ఫుల్ అయిపోయినాయి. ఒక 2 days, నియర్లీ 2 days పడుతుందంట దర్శనం కంప్లీట్ కావడానికి. మేము ఇంతవరకు ఒక్క రూమ్ కూడా లేదు తీసుకుందామన్నా కూడా. సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి
రూమ్స్ అడిగితే మార్నింగ్ 5 o'clock రేపు మార్నింగ్ 5 o'clock ఓపెన్ అంట కౌంటర్. అక్కడ దొరికితే మళ్ళీ రేపు ఏ టైంకి రూమ్ వస్తుందో కూడా తెలీదు. పుష్కరిణి దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి లాకర్స్లో మన లగేజ్ అంతా పెట్టుకొని దర్శనంకి వెళ్దాం అనుకుంటున్నాం. బట్ దర్శనం 2 days అని అంటున్నారు. ఇంకా ఏం చేయాలో ఏందో అంత క్లారిటీ లేదు. ఫస్ట్ అయితే వెళ్ళి పుష్కరిణిలో మనము ఫస్ట్ స్నానం చేద్దాం, దాని తర్వాత చూద్దాం. వీడియో చూసిన వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోకండి. ఇప్పుడు మనం అయితే పుష్కరిణి ఘాట్కి అయితే వచ్చినాము. ఫస్ట్ వెళ్ళి స్నానాలు చేసి నెక్స్ట్ అక్కడ నుంచి పోవాలి. ఫైనల్లీ పుష్కర్ ఘాట్ల స్నానం కూడా చేసుకున్నా. ఇప్పుడు డ్రెస్ వేసుకొని టెంపుల్ దర్శనంకి వెళ్దాం. ఇప్పుడే పుష్కరిణి ఘాట్ల స్నానం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు టెంపుల్ దర్శనంకి వెళ్ళాలి. ఇప్పుడు ఇవన్నీ లగేజ్ అంతా లాకర్ రూమ్లో పెట్టేసి టెంపుల్ దర్శనానికి వెళ్దాం. ఎందుకంటే మనకు రూమ్ లేదు, రూమ్ తీసుకుందామన్నా కూడా రూమ్ దొరికేటట్లేదు ఇక్కడ. సో ఇప్పుడు దర్శనం చేసుకొని రేపు ఎక్కడ పడుకోవాలి ఏందనేది చూడాలి. అసలు ఫస్ట్ ఇప్పుడు దర్శనం పోతే 24 hours పడుతుందంట. సో ఇప్పుడు దర్శనం పోతాం, మళ్ళా రేపు ఆఫ్టర్నూన్ వస్తామా, రేపు మార్నింగ్ వస్తామా, ఎప్పుడు వస్తామా ఏందో తెలియదు. వచ్చినాక మళ్ళీ వీడియో తీసి పెడతా. ఈ బ్యూటిఫుల్ సీనరీ వచ్చేసి మన వెంగబాంబలు ఉంటుంది. మనం కిందికి రాగానే వెంగబాంబలో 4 halls ఉంటాయి మొత్తం. ఇప్పుడు మనం వెంగబాంబలు ఉన్నాము, ఫుడ్ తినడానికి వచ్చినాము. ఈవినింగ్ నియర్లీ 4:30 అవుతుంది. ఇప్పుడే పుష్కర్ ఘాట్లో స్నానం చేసుకొని ఇక్కడికి వచ్చి లంచ్ తినేసి దర్శనంకి వెళ్దాం. ఇక ఫైనల్లీ వెంగబాంబకి అయితే రీచ్ అయినాం. ఇప్పుడే ఫుడ్ హాల్లో కూర్చున్నాం తినడానికి. ఈ ప్రసాదం కోసమే వెయిటింగ్. తిరుపతికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ తింటే తప్పించి బయట తింటే అంత మంచి అనిపించదు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. గోవిందా గోవిందా. అసలు ఎంత 5-star హోటల్లో కూడా ఇట్లాంటి ఫుడ్ దొరకదు ఫ్రెండ్స్. అసలు ఈ తిరుపతికి వచ్చినాక ఇక్కడ పంపించి వేరే దగ్గర ఫుడ్ తినాలనిపించదు. నేనైతే పెట్టిన ఫుడ్ మొత్తం కంప్లీట్ చేసిన. సో అస్సలు మించకుండా తినేసిన, ఎందుకంటే ఫుడ్ వేస్ట్ చేయడం కూడా చాలా తప్పు. సో కంప్లీట్ అయితే చేసేసాను. అసలు చెప్పాలంటే లాకర్స్ కూడా అసలు మొత్తానికి లేవు. లాకర్స్ కూడా అన్నీ ఫిల్ అయిపోయినాయి. మేము ఏడ పెట్టుకోవాలో తెలియలే మాకు. మేము ఎక్కడైతే శ్రీవారి మెట్ల దగ్గర లగేజ్ తీసుకున్నామో అక్కడనే వాళ్ళనే బతిలాడి అక్కడ ఉన్న లాకర్స్లోనే కొంచెం మనీ పే చేసి అయితే మన లగేజ్ మొత్తం పెట్టేసి మేము టెంపుల్కి ఇప్పుడే దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చినాం. ఇక నిన్న ఈవినింగ్ పోయినాం 5 o'clock. ఇప్పుడు నియర్లీ 7:30 అవుతుంది. దర్శనం అయిపోయింది. లగేజ్ తెచ్చుకున్నాం ఇక్కడికి. ఇక ఇక్కడ నుంచి ఇప్పుడు ఈరోజు నైట్ అరుణాచలంకి స్టార్ట్ అవుతున్నాం. కొంచెం జర అలసిపోయినట్టుంది. 26 hours ఉన్నాం కదా, అందుకని నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్తున్న ప్లేస్ అరుణాచలం. మళ్ళీ వీడియోలో కలుద్దాం. రైట్ మరి బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని కొట్టండి. బాయ్.